నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిలకలూరిపేటలో 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన ప్రతిపాటి దాతలు ముందుకొచ్చి పేదల ఆకలి తీర్చాలని పిలుపు. స్వచ్ఛ సంకల్పంలో చిలకలూరిపేటను ముందు నిలపాలి. చెత్త సేకరణ కోసం చెత్తబుట్టలు వాహనాలు పంపిణీ చేసిన అనంతరం ఉద్ఘాటించిన ప్రతిపాటి. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించిన చిలకలూరిపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిరసనగా శనివారం అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు బంద్. పసుమరు గ్రామానికి చేరుకుంటున్న సాగర్ జలాలు సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. పేదల ఆకలి తీర్చాలన్న ప్రభుత్వ మహత్ సంకల్పానికి తమ వంతు సహాయానికి దాతలు కూడా ముందుకు వస్తే మండలాల వారీగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఆర్థికంగా స్థిరపడిన వారు అన్నా క్యాంటీన్లకు ఒకరోజు వారి పేరు మీద పుట్టినరోజులు కావచ్చు, జ్ఞాపకార్థం కావచ్చు, కుటుంబాల్లో జరిగే వివిధ కార్యక్రమాలు కావచ్చు, అలాంటి వారంతా ఒకరోజు అన్నా క్యాంటీన్ కు ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తం ఇస్తే వారి పేరుపై ఆహారం పంపిణీ చేస్తామన్నారు. చిలకలూరిపేటలో శుక్రవారం 3 క్యాంటీన్లను ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఎన్ఆర్టీ సెంటర్, అడ్డరోడ్ సెంటర్, గడియార స్తంభం సెంటర్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన తర్వాత ప్రజలకు ఆహార పదార్థాలు వడ్డించారు. అక్కడే క్యాంటీన్లో అధికారులు నాయకులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లు ఎంతో దోహదపడతాయన్నారు. మరీ ముఖ్యంగా ఉదయాన్నే లేచి పనులకు వెళ్లే వారికి అన్నా క్యాంటీన్లు అక్షయపాత్రగా ఉంటాయని తెలిపారు. ఇదే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి అల్పాహారం అందించడం జరుగుతుందని, ఇడ్లీ, పూరి, పొంగలి, దోశ తిని పనులకు వెళ్లొచ్చని, మళ్లీ మధ్యాహ్నానికి భోజనం అందిస్తారన్నారు. ఎక్కువ సమయం పనిచేసేవారు మళ్లీ రాత్రి భోజనానికి కూడా రావచ్చన్నారు. 300 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు సంపాదించుకుంటే అందులో 15 రూపాయలతో 3 పూట్ల కడుపు నింపుకునే పథకమే ఈ అన్నా క్యాంటీన్ అని అన్నారు. ఒక్కో మనిషికి ఆహారం సరఫరా చేయడానికి 90 రూపాయల నుంచి 100 రూపాయలు ఖర్చవుతుందని, 75 రూపాయల నుంచి 85 రూపాయల వరకు దాతల సహకారం గాని ప్రభుత్వం గాని భరిస్తుంది అన్నారు. ఈ సదుపాయం పేదలకు ఆర్థికంగా ఎదిగేందుకు కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దీంట్లో మిగిలే సేవింగ్స్ తో పిల్లల చదువులకు, ఇల్లు కట్టుకోవడానికో, ఆ కుటుంబం అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందన్నారు. గత పాలకులు అన్నా క్యాంటీన్లను కేవలం రాజకీయ కక్షతో ఎన్టీఆర్ పేరు ఉందనో, చంద్రబాబుకు పేరొస్తుందనో 5 ఏళ్లు మూసేసి పేదవాడి కడుపు కొట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడంతో తిరిగి పునఃప్రారంభించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అన్నా క్యాంటీన్లకు దాతలు సాయం చేస్తే అది పేదవాడికి సాయం చేసినట్లు అవుతుందని విజ్ఞప్తి చేశారు. అన్నా క్యాంటీన్లు పేదవాడు కడుపు నింపేటువంటిది. ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ చాలా సౌకర్యవంతమైనటువంటి అన్నా క్యాంటీన్లు. ఉదయాన్నే లేచి 5 రూపాయలు ఇస్తే ఇడ్లీయో, పూరియో, దోశో, పొంగలో తిని పగలంతా పని చేసుకొని మళ్ళీ 8 గంటల పని అవ్వగానే లంచ్కి మళ్ళీ ఇక్కడికే రావచ్చు. లంచ్ అయిపోయినా కూడా మళ్ళీ ఓవర్ డ్యూటీ చేసే వాళ్ళకి మళ్ళీ డిన్నర్ కూడా రావచ్చు. 15 రూపాయల్లో ఒక మనిషి పూర్తిగా పని చేసుకొని 300, 400, 500 రూపాయలు సంపాదించుకుంటే 15 రూపాయలతోటి 3 పూటల కడుపు నింపుకునేటువంటి పథకం ఈ అన్నా క్యాంటీన్. ఎందుకంటే ఈరోజు 90 నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 75 నుంచి 85 రూపాయలు దాతల సహకారం కానీ ప్రభుత్వం కానీ భరిస్తూ ఉంది. పేదవాడికి అత్యంత సౌకర్యవంతమైనటువంటిది. అన్నిటికీ మించి ఏంటంటే రెడీమేడ్గా పోయి తినేసి పనికి వెళ్ళిపోవచ్చు.
ఎక్కడన్నా ప్రయాణం చేసి వస్తాడు, ఇంటి దగ్గర రెడీగా ఉండదు, ఇక్కడే టిఫిన్ చేసి ఇంటికి పోవచ్చు. ఆ విధంగా అన్ని వర్గాలకి, కష్టజీవులకి, శ్రమజీవులకి, కూలి పని చేసుకునే వాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాలకు కూడా ఇది అన్న క్యాంటీన్ చాలా సౌకర్యవంతంతో పాటు చాలా ఉపయోగకరం, చాలా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎదిగేటువంటి దానికి అవకాశం. దీనిలో వచ్చేటువంటి సేవింగ్స్ వాళ్ళు పిల్లల చదువులకో, ఇళ్ళు కట్టుకోవడానికో, లేదా ఇతర అభివృద్ధి, ఆ కుటుంబంలో అభివృద్ధి జరిగేటువంటి దానికి దోహదపడేటువంటి అవకాశం ఉంది. ఈ అన్నా క్యాంటీన్లు 3 పూట్ల 15 రూపాయలకే పేదవారు, మధ్యతరగతి కుటుంబీకులు, కార్మికులు వారి యొక్క ఆహారం కోసం ఇక్కడికి వచ్చి వారి ఆహారం తీసుకోవడం జరిగింది. ఎంతో నాణ్యమైన ఫుడ్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఎక్కడైతే ఎన్టీ రామారావు గారికి మంచి పేరు వస్తుంది, నారా చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుంది అనేది పేదవాడికి ఆకలి తెచ్చే పథకాన్ని రద్దు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే దక్కుతుంది. కానీ 2024లో పేదవాడి కడుపు నింపే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రావడం జరిగింది. మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం, మాట నిలబెట్టిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మరుక్షణమే 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఈరోజు పేదవాడి ఆకలి తీరుస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పేదవారి పట్ల, మధ్యతరగతి కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచిస్తే ప్రజలు అర్థమవుతుంది. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో 3 పాయింట్లు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా గౌరవనీయులు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు గారికి దిక్కుతుందని సభంగా నేను తెలియజేసుకుంటాను. రానున్న కాలంలో ఎన్డీఏ కూటమిలో పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలు, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా కార్యాచరణ ఉంటుందని నేను సభంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఈరోజు 99 క్యాంటీన్లు ఓపెన్ చేయటం చాలా సుపరిణామం. ఎందుకంటే క్రితంలో 14 నుంచి 18 వరకు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో మనం అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకొని పేదవారికి 3 పూట్ల ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మన ప్రభుత్వమే కలగజేస్తుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు మన చిలకలూరిపేటలో 3 క్యాంటీన్లు ఈరోజు ఓపెన్. శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, శాసనసభ్యులు, అలాగే మన మాజీ మంత్రివర్యులు ఈరోజు 3 క్యాంటీన్లు ఓపెన్ చేయటం కూడా సుపరిణామం. ప్రతి పేదవాడికి కూడా 50 రూపాయలు 500 సంపాదిస్తున్నారు. వారు ఇంట్లో పెద్ద కుటుంబం అయితే జరుగుబాటు సరిపోదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ పథకం ఈరోజు ప్రారంభించటం మన అందరికి కూడా ఈరోజు ప్రత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం, పేద ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నమస్కృతులు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న స్వచ్ఛ సంకల్పంలో తమ నియోజకవర్గం చిలుకూరుపేట పట్టణాన్ని ముందు వరుసలో నిలపాలని అధికారులకు స్పష్టం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. మరి ముఖ్యంగా చిలుకలూరిపేట పట్టణంలో తాగునీటికి లోటు రావద్దని, చెత్త కుప్పలు కనిపించడానికి వీల్లేదని, వీధి దీపాలు వెలగకుండా ఉండకూడదని యంత్రాంగానికి లక్ష్య నిర్దేశం చేశారు. దోమలు బెడద లేకుండా చుట్టం తమ 4వ ప్రాధాన్యత అని, అందుకు అనుగుణంగా నాణ్యమైన రసాయనాలు వినియోగించి ఫాగింగ్ చేయాలన్నారు. శుక్రవారం స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చిలుకలూరిపేట మున్సిపాలిటీలో ఇంటింటికి చెత్త సేకరణ కోసం చెత్తబుట్టలు, వాహనాలను ప్రత్తిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. స్థానిక పండరీపురం 9వ లైన్ మంచినీటి ట్యాంకుల వద్ద పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తబుట్టలు, వాహనాలను అందజేశారు. నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న చెత్తబుట్టలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తడి, పొడి చెత్తను విడివిడిగా అందించి మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని, ప్రతి ఇంటి వద్ద తడి, పొడి చెత్తబుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగానే ఇళ్ల నుంచి బజార్లలో ఊడ్చి ఒకచోటకు చేర్చే చెత్తను రోజు సక్రమంగా తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 25 తోపుడు బళ్లు తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేందుకు 450 చెత్తబుట్టలను పంపిణీ చేశామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా వారంతా బయటకు వచ్చే లోపల మొత్తం పరిశుభ్రంగా ఉండాలని చెప్పామన్నారు. ఎక్కడా కూడా వ్యర్థాల డంపు ఉండడానికి వీల్లేదని, ప్రజలకు అసౌకర్యంగా ఉండడానికి కూడా వీల్లేదన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడవేస్తే అక్కడే ఈగలు, దోమలు, ఇతర కీటకాలు ముసిరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి వల్ల అంటువ్యాధులు, అనారోగ్యం, జ్వరాలు ప్రబలి
ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం చేశారని, అందుకని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పట్టణాల్లో నివసించే ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా వీలైనంత వరకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారని, ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ చెత్తబుట్టలు వాహనాలను పంపిణీ చేశామన్నారు. ఇంకా ఎక్కడైనా కొరత ఉంటే అక్కడ కూడా సరఫరా చేస్తామన్నారు. అన్నింటికి మించి పట్టణంలో కుక్కలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, వెటర్నరీ శాఖతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించామని, కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్తో సహా వాటిని ఎలా నియంత్రించాలని దానిపై ఒక ప్రత్యేక డ్రైవ్ చేస్తామన్నారు. త్వరలోనే చిలకలూరిపేటలో కుక్కల బెడద కూడా లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, డి వెంకటరమణ, ఏఈలు జ్యోతి, శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, రమణారావు, పారిశుద్ధ్య కార్మికులు, కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. పారిశుధ్యం మెరుగుపరిచేటువంటి దాంట్లో ఇంట్ల నుంచి వచ్చేటువంటిది కానీ, బజార్లో ఊడ్చి ఒక చోట చేసినటువంటిది కానీ, ఈరోజు డస్ట్ బిన్స్ ఒక 11 పుష్ కార్డ్స్, 25 పుష్ కార్డ్స్, ఈ ఏదైతే ఉన్నాయో తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా బ్లూ అండ్ గ్రీన్ 450 నీల్ కమల్ బ్రాండ్, ఇవన్నీ ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరిచేటువంటి దానికి, ప్రజలకు అసౌకర్యవంతంగా ఉన్నటువంటి ఏదైతే ఉదయం లేచి ప్రజలు బయటకు వచ్చే లోపల మొత్తం క్లీనింగ్గా ఉండాలని చెప్తున్నాం. ఎక్కడ వేస్ట్ డంప్ ఉండటానికి వీల్లేదు, ప్రజలకు అసౌకర్యం ఉండటానికి వీల్లేదు. ఎక్కడైతే డంప్ ఉంటుందో అక్కడే ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, ఇతర కీటకాలు కావచ్చు, వీటి వలన అంటువ్యాధులు, అనారోగ్యం, జ్వరాలు, చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. అందుకని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యం, పట్టణాల్లో నివసించేటువంటి వాళ్ళు అన్ని రకాల సౌకర్యవంతంగా ఉండాలి, అన్ని రకాల ఫెసిలిటీస్ వీలైనంత వరకు ప్రభుత్వం కల్పించాలి. దానిలో భాగంగానే ఈ డస్ట్ బిన్నులు, పుష్ కార్డ్స్, ఈ యొక్క ఏమంటారు డస్ట్ బిన్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా కొరత ఉంటే మిగిలినవి కూడా టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. పట్టణాల్లో ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో ఫస్ట్ ప్రయారిటీ వాటర్, డ్రింకింగ్ వాటర్ కొరత లేకుండా చేయడం. 2 శానిటేషన్, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం. 3 లైట్లు, వీధి లైట్లు, ఎక్కడ ఒక వీధి లైట్ కూడా వెలగకుండా ఉండటానికి వీల్లేదు, అన్ని వీధి లైట్లు వెలగాలి. 3, 4 దోమలు, ముఖ్యంగా దోమలు, ఫాగింగు, క్వాలిటీ ఇది వాడాలి, కెమికల్, దోమల నివారణ టాప్ ప్రయారిటీ. ఈ 4 పెట్టుకున్నాం. అన్నిటికీ మించి పట్టణంలో ఇబ్బంది పడుతుందో కుక్కలు. వీటిని కూడా కమిషనర్ గారికి చెప్పాం. వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా వాటికి కుక్కలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కావచ్చు, ఏ విధంగా వాటిని నివారించాలి అనేటువంటి దాని మీద అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం. తొందరలో కుక్కల బెడద కూడా చిలకలూరిపేటలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామంలో నూతనంగా నిర్మించిన బ్రహ్మంగారి గుడిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ రహదారిలోని గొర్రెల మండి వద్ద నుంచి పసుమరు వరకు తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన వారు ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపం నందు గురువారం జరిగిన పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మైలవరపు శివానంద కుమార్ మాతృమూర్తి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ నాయనమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని నారాయణ స్కూల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రతిపాటి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈనాడు 140 కోట్లకు పైబడి ఉన్న జనాభా ప్రశాంతంగా బతుకుతున్నారంటే అదంతా స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమేనన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని, ఇక్కడ అన్ని మతాలు కులాలు కలిసిమెలిసి జీవిస్తున్నారు అంటే దానికి స్ఫూర్తి బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధిలో మనమంతా భాగస్వాములం కావాలని, ఈ దేశానికి ఏమి ఇచ్చాను అనే ఆలోచన రాను రాను తగ్గిపోతుందని, అది పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ కె శేషగిరిరావు, ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, ఏవో స్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ కొండా వీరయ్య పుట్టినరోజు వేడుకలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వీరయ్యకు స్వీట్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. అనంతరం వీరయ్యను దుసాలువాతో ప్రతిపాటి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామంలో ఉన్న కళ్యాణ మండపంలో గురువారం జరిగిన కావూరు శివభాస్కరరావు కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ చిన్నారులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో గురువారం జరిగిన మాలెంపాటి అజయ్ మేనకోడలు నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరయ్యారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు గురువారం జరిగిన కుంచాల వీరస్వామి కుమారుని వివాహానికి హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు నూతన వధువులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీ 9వ వార్డుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోమేపల్లి వెంకటేశ్వర్లు శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సోమేపల్లి వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో పలువురు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం జరిగిన కుంచెల నాగేశ్వర కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు లాల్ జాన్ భాషా 11వ వర్ధంతి సందర్భంగా గురువారం చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పార్టీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి అమ్మవారి పూజ కార్యక్రమం జరిగింది. మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం నుంచి తెచ్చిన రవిక ముక్కలు అమ్మవారి ప్రసాదంగా భక్తులకు ఇవ్వడం జరిగింది. అలాగే లలితా సహస్రనామ పారాయణ, కుంకుమ పూజ కార్యక్రమాలు శ్రీమాతకు జరిపారు. ఈ సందర్భంగా దత్తసాయి సన్నిధి నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ, శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసమని, చంద్ర సహోదరి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఈ మాసంలో పూజించడం వల్ల భక్తులకు అభిష్టాలు సిద్ధిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు, భక్తులు పాల్గొన్నారు. श्री महाराजे श्रीमत्सिंहासने पूजसेविताय नमः। ओम सर्वशक्तिमये सर्वमंगल सद्गति प्रदाय नमः। ओम श्रीमात्रे नमः। ओम श्रीमात्रे नमः। ओम श्रीमात्रे శ్రీ శ్రీ దత్తసాయి సన్నిధిలో ఇక్కడ శ్రావణ శుక్రవారం 2వ శ్రావణ శుక్రవారం పూజ కోలాహలంగా జరిగింది. కొల్హాపూర్ నుంచి అమ్మవారికి పూజ చేసిన జాకెట్ ముక్కలు, పూజా సామాగ్రి మొత్తం ముత్తైదువులందరికీ పంచడం జరిగింది. శ్రావణ శుక్రవారం అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రం, కుంకుమ పూజ, తర్వాత
హారతులు అన్నీ చాలా చక్కగా జరిగాయి. చాలా ఆనందంగా ముత్తైదువులందరూ తీసుకొని జాకెట్ ముక్కలు అన్ని పూజా సామాగ్రి తీసుకొని ఆనందంగా సంతోషంగా వెళ్ళారు. సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు శ్రావణ మాసం పరమ పవిత్రమైన అమ్మవారికి ప్రీతికరమైన లక్ష్మీకరమైన ఈ మాసంలో మరి రెండో శుక్రవారం ఈరోజు వరలక్ష్మీ వ్రతం. ఈ రోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దత్తసాయి సన్నిధిలో ఉదయం వేద పండితుల చేత అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజ చేయించడం జరిగింది. అలాగే అనంతరం మరి ఈరోజు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన జాకెట్ ముక్కలు, అమ్మవారి ప్రసాదం ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన మరి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య టెక్నో స్కూల్ సంబంధించిన మరి గురువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి చేతని ఈ కార్యక్రమం చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరంలో కూడా శ్రావణ మాసానికి అలాగనే దసరా రోజున దసరాలో మరి 2 రోజులకి కానీ మొత్తం కలిపి మరి కొల్హాపూర్ అమ్మవారి లక్ష్మిలో దత్తసాయి సన్నిధికి ఉన్న సమయం టైం వలన ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ప్రసాదంగా ఇక్కడికి పంపించడం జరుగుతుంది. కొన్ని ప్రసాదాలను అవన్నీ కూడా భక్తులందరికీ కూడా ఉచితంగా ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజా కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేశ్వర్లు 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు మాట్లాడుతూ అతిథ్వల్లో 175 నియోజకవర్గాల్లో కాపునాడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ముందుగా కేక్ కట్ చేసి వెంకటేశ్వర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు గోవింద్ శంకర్ శ్రీనివాస, రాష్ట్ర అధ్యక్షుడు తోట లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదవరపు రామారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు, కాపు నాయకులు తోట బ్రహ్మస్వాములు, అంకిరెడ్డి రమేష్, జోగినాయుడు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయిన ఏనుగుల వెంకటేశ్వర్లు 56వ పుట్టినరోజుని కాపునాడు భవన్లో ఘనంగా నిర్వహించడం ఎంతో శుభపరిణామం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితిని 175 నియోజకవర్గాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సేవా సంస్థగా నిర్మితం చేయాలని మేమందరం కూడా అనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక 10 నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేయడం జరిగింది. అలాగే మిగతా చోట్ల కూడా అన్ని చోట్ల కమిటీలు వేసేసి అన్ని చోట్ల ఆఫీసులు కార్యాలయాలు కూడా ప్రారంభించి అన్ని చోట్ల మన కాపుల కోసం పనిచేయాలని, కాపుల సమస్యల మీద పనిచేయాలని, కాపు రిజర్వేషన్ మీద కోసం కూడా ఉద్యమ రూపంలో తీసుకొని దాన్ని నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులుగా నియమితులైనటువంటి ఏనుగుల వెంకటేశ్వర్లు గారి 56వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాపు భవన్కు విచ్చేసినటువంటి కాపు సోదరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏనుగుల వెంకటేశ్వర్లు గారిని కాపు సంఘ ఉపాధ్యక్షులుగా నియమించినందుకు కాపు కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు ఎన్నో జన్మదిన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే మన ముందున్నది ప్రథమంగా రిజర్వేషన్ ఇష్యూ అంటే కాపులు మొత్తానికి కూడా ఈబీసీలో 5% కేటాయించాలి అనేటువంటి ఉద్యమాన్ని మనం చేపట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో విజయవంతం చేపట్టాయి. అదేవిధంగా చిలకలూరిపేటలోనే స్టార్ట్ చేసి ఈబీసీలో 5% మాకు రిజర్వేషన్ కల్పించాలి అని ఒక భావంతో పార్టీలకి రాజకీయాలకి అతీతంగా అందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈనాడు వెంకటేశ్వర్లు జన్మదిన కార్యక్రమంలో మీ అందరికీ హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాం. మా మిత్రుడు ఏనుగుల వెంకటేశ్వర్లు గారి 56వ జన్మదినం సందర్భంగా ఈ కాపునాడు ఆఫీసులో వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాపు సంఘ నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
గోవింద్ శంకర శ్రీనివాస్ గారికి, శనగాబు గారికి, మల్లెల శివనాగేశ్వరరావు గారికి, గోవింద్ గణపతి గారికి, తర్వాత మన ఇక్కడికి వచ్చేసిన రామారావు గారికి, తర్వాత రమణయ్య గారికి, మిత్రులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, వెంకటేశ్వర గారు చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావటం, చాలా కష్టపడి ఎన్నో ఎత్తులకు ఎదిగి పిల్లల్ని బాగా చదివించుకొని ఇతర దేశాలు కూడా పంపించి ఈ రోజున ఆ యొక్క శేష జీవితాన్ని మొత్తం కాపుల కోసం కృషి చేయడానికి, కాపుల కోసం పాటుపడటానికి, కాపుల అభివృద్ధికి కృషి చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగా కాపు సేవా సమితి రాష్ట్ర తరఫున ఉపాధ్యక్షులు ఇవ్వడం అనేది మా అందరికీ కూడా అది చాలా సంతోషదాయకం. వెంకటేశ్వర గారు యొక్క జీవితకాలం మొత్తం కాపు ఉన్నతికి గోవింద్ శంకర శ్రీనివాసరావు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ ఖాతాలో ఒక 5% వచ్చేదానికి అందరూ కృషి చేయాలని, అందులో కాపు నాయకులందరూ దీంట్లో కృషి చేసి ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను చిలకలూరిపేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అధ్యక్షురాలు డాక్టర్ లావు అరుణ మాట్లాడుతూ ఆసుపత్రులను సేఫ్ జోన్ గా ప్రకటించాలని, వైద్యుల భద్రత కోసం కేంద్రం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ వై మధులత మాట్లాడుతూ కోల్కతాలో జరిగిన దారుణమైన ఘటనకు నిరసనగా ఈ నెల 17వ తేదీ శనివారం అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేసి 9 గంటలకు పట్టణంలోని భాస్కర్ సెంటర్లో ఉన్న జానకి నర్సింగ్ హోమ్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నేషనల్ హాస్పిటల్ బోర్డు సెక్రటరీ ముప్పాళ్ల హనుమంతరావు, డాక్టర్ రాణి, డాక్టర్ తేజస్విని, డాక్టర్ కందిమళ్ల వాసు, డాక్టర్ లావు సతీష్, డాక్టర్ ముద్దన రమేష్, డాక్టర్ పరశురాము సిబ్బంది పాల్గొన్నారు. కోల్కతాలో కేజీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో 9వ తారీఖు అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామాజిక అత్యాచారం చేసి పాశాచికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం డిమాండ్ చేస్తూ దానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థులు వైద్యులపై ఆగస్టు 14 అర్ధరాత్రి దాడులు నిరసిస్తూ జాతీయ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 24 గంటల వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా చిలకలూరుపేట ఐఎంఏ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ అన్ని అత్యవసర సేవలు మినహాయించి ఓపీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్సలు పూర్తి స్థాయిగా నిలిపివేయడం జరుగుతుంది. ఐఎంఏ చిలకలూరుపేట శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిగా నేర పరిశోధన పూర్తి చేసి నేరాలు పాల్పడిన వారిని కఠిన శిక్ష పడేదాకా చూడాలని, ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఐఎంఏ చిలకలూరుపేట శాఖ అధ్యక్షురాలు డాక్టర్ లావరుణ, కార్యదర్శి డాక్టర్ వై మధులత ప్రకటనలో తెలిపారు. నిరసన తర్వాత ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి తదితర కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. తమ డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం ఆపేది లేదని, అవసరమైతే తీవ్రతరం చేస్తామని, వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయమైన డిమాండ్లను ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. 9వ తారీఖు అనేది బహుశా ఇండియన్ హిస్టరీలో ఒక మచ్చ లాంటిది, ఈ ఐఎంఏ హిస్టరీలో కూడా. ఎందుకంటే ఒక పీజీ స్టూడెంట్ని రాత్రిపూట కొంతమంది దుండగులు, అది జనరల్ హాస్పిటల్లో, మెడికల్ కాలేజీలో, ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో హాస్పిటల్లో ఒక సెమినార్ రూమ్లో మానభంగం చేసి అత్యంత కిరాతకంగా చంపడం అనేది చాలా దారుణమైనది, ఏమైనా పరిస్థితి. ఇటువంటి పరిస్థితి దాపరిస్తుంది అనేది ఇండియన్ మెడికల్ హిస్టరీలో అనేది చాలా తక్కువసార్లు జరిగింది, ఎప్పుడు జరగలేదు. ఇటువంటి బయట చాలా చోట్ల జరిగినాయి, కానీ ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరగడం అనేది చాలా అత్యంత కిరాతకమైన విషయం. దీని వెనక ఆ అమ్మాయి ఇంత ముందు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రిన్సిపాల్ కూడా కంప్లైంట్ చేసింది. ఇక్కడ డ్రగ్ మాఫియా జరుగుతుంది, ఆ వ్యవహారం అంతా కూడా ఆ అమ్మాయికి తెలిసి ప్రిన్సిపాల్ కూడా రిపోర్ట్ చేసింది. రిపోర్ట్ చేసినా కూడా ప్రిన్సిపాల్ కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు. రెండవది, ఈ
ప్రాసెస్లో ఈ అమ్మాయి ఏం చేస్తుందని ఉద్దేశంతో ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఫాలో అయిపోయి ఆ అమ్మాయిని వెంటాడి ఆ విధంగా చేశారు. అది వాళ్ళ ఫ్యామిలీకి ఎంత కూడా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీకి మనం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సానుభూతి తెలియజేస్తాం. ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళా జరగకుండా ఇండియాలో కూడా మొత్తం ఎక్కడా జరగకుండా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఈ విషయాన్ని స్ట్రాంగ్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 hours సర్వీసులన్నీ కూడా బంద్ చేసి మెడికల్ సర్వీసెస్ మొత్తం ఎక్సెప్ట్ సమ్ ఎమర్జెన్సీ తప్ప ఒక వీళ్ళ యొక్క సాలిడారిటీని సెంట్రల్ గవర్నమెంట్కి చూపించాలనేది వీళ్ళ యొక్క ప్రథమ ఉద్దేశము. రెండవది ఆ రోజు జరిగిన 8వ తారీఖు 9వ తారీఖు ఆ రోజు ఏమైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఎంక్వైరీ చేయాలి, స్పెషల్ బెంచ్లు పెట్టి. ఖండిస్తూ మేమందరం కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పరమైన హాస్పిటల్స్ కానీ వైద్యేతర సిబ్బంది కానీ అందరూ కూడా డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు గారి హాస్పిటల్ దగ్గర నుంచి మేము ర్యాలీగా బయలుదేరుతాము. 9 గంటల దగ్గర నుంచి బయలుదేరి వెళ్తాము. సో అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా, ప్రజలు కూడా సహకరించాలి. ఇది ఒక వైద్యుల సమస్య కాదండి, ఇది ఒక వైద్యురాల మీద జరిగిందని అనుకోవద్దు. ఇది రేపొద్దున మీ ఆడపిల్ల మీద కూడా జరగవచ్చు, పేషెంట్స్ మీద కూడా జరగవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఖండిస్తేనే దాన్ని మనం అందరి దృష్టికి మన పైన ఉన్న కేంద్రం దృష్టి దాకా వెళుతుంది. ఇంతవరకు కూడా కేంద్రం నుంచి కూడా ఎటువంటి ఇది రాలేదు. ఇవి రావాలని ఇవి అంత ప్రయత్నం జరుగుతోంది. సో అందరూ సహకరించవలసిందిగా, ప్రజలు కూడా సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఎడ్లపాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ సభ్యులు మైదవోలుకు చెందిన పాలు పోసే రైతు నక్కా చెంచు మరణించడం జరిగింది. పీడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు 50,000 రూపాయల చెక్కును అందజేశారు. సంఘ డైరీ డైరెక్టర్ కట్టా జగన్మోహన్ రావు, నరసరావుపేట మేనేజర్ వీరేంద్రబాబు, ఎడ్లపాడు ఎంపీసీఎస్ డైరెక్టర్ సాగి నారయ్య చెక్కును అందించారు. అలాగే 10,000 రూపాయలు మట్టి ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు ఎంపీసీఎస్ సొసైటీ అధ్యక్షులు పోపూరి కృష్ణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు కూడా ఉన్నారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతి జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ వాజ్పేయి వ్యక్తిత్వం, దేశానికి చేసిన సేవ వివరించారు. తొలుత వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఓబీసీ కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, లక్ష్మణ్, నాయకులు పటేల్, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ రాయుడు తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అన్నం శ్రీనివాస గారి అధ్యక్షతన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 7వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అటల్ బిహారీ గారు చెప్పాలంటే మాటలు చాలు, ఒక రోజు పట్టింది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆర్ఎస్ఎస్ నుంచి ప్రధానమంత్రి దాకా అంచెలంచెలుగా ఎదిగి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ భారతదేశాన్ని అనుసూచిత శక్తి రంగంలో కానీ గ్రామీణ సడక్ యోజనని ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అలానే హైవేస్ని ఏర్పాటు చేశారు. అట్లాంటి మంచి కార్యక్రమం చేసిన వాజ్పేయి గారిని భారతదేశం ఎల్లప్పుడూ గుర్తుంటుంది. వారు కాలం చేసిన వారి ఆశయాల్ని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో అందరూ బలపరచాలి. వాజ్పేయి గారి ఆత్మ ఎక్కడున్నా సరే భారతదేశం కలిగి చూస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ఆయన ఆశయాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. వాజ్పేయి గారి 7వ వర్ధంతి సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన భారతదేశ ప్రధానిగా 3 పర్యాయాలు చేసి భారతదేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించినటువంటి మహనీయుడు. అదేవిధంగా అతి చిన్న కుటుంబం నుంచి ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ ప్రస్థానం మొదలుపెట్టి అక్కడ నుండి భారతదేశ ప్రధానిగా ఎదిగి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఉవ్వెత్తున 3వసారి మరలా తిరిగి నరేంద్ర మోడీ గారి అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులు ఆయన ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను క్రమశిక్షణతో ఉండే విధంగా, అదేవిధంగా దేశ ప్రజల పట్ల, అట్లాగే
పేద ప్రజల పట్ల అంత్యోదయ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి పేదలైన ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలి అనే సదుద్దేశంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో కూడా అనేక సందర్భాలు జైల్లోకి వెళ్ళిన వ్యక్తి. అట్లాగే 1975 ఎమర్జెన్సీ టైంలో కూడా ఆయన జైల్లో వేసి నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమాత్రం వెనుకంజ వేయకుండా మరి వికసిత భారత్ కోసం, భారతదేశ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడినటువంటి మహా వ్యక్తి. ఆయనను స్మరించుకుంటూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. చిలుకలూరిపేట మండలం పసుమరు గ్రామంలోని మంచినీటి చెరువుకు నీరు చేరుతుంది. ఓగేరువాగు నుంచి నీటిని తరలిస్తున్నారు. అధిక జనాభా గల ఆ గ్రామం ఎప్పటి నుంచో మంచినీటి సమస్యతో ఉంది. పాలకులు ఎవరు వచ్చినా తూతూ మంత్రంగా పనిచేస్తారే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. అందువల్ల గ్రామంలో నిత్యం నీటి సమస్య ఉంటుంది. ప్రస్తుతం మందకొడిగా చేరుతున్న ఓగేరువాగు జలాలతో గ్రామంలో ఉన్న 2 చెరువులు ఎప్పటికి నిండుతాయో వేచి చూడాలి. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామ రెవెన్యూ అధికారి నూతక్కి నాగరాజు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గతంలో కనపరు, చందవరం విఆర్ఓగా కూడా పనిచేశారు. ఆయన స్వగ్రామం తూబాడులో భౌతిక గాయాన్ని ఉంచారు. పలువురు అధికారులు, నాయకులు సందర్శించి నివాళులర్పించారు. చిలుకలూరిపేట మండలం పసుమరు గ్రామంలోని ఖాదర్ మస్తాన్ బాబా దర్గా 146వ ఉరుసు మహోత్సవం ఈ నెల 19వ తేదీ సోమవారం జరగనుంది. హిందూ ముస్లిం సఖ్యతకు మారుపేరుగా నిలిచిన ఈ దర్గాలో ప్రతిరోజు భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. దర్గా ధర్మకర్తలుగా కక్కెర పున్నమ్మ, కక్కెర పెద్ద ఆదయ్య, చిన్న ఆదయ్య, కక్కర పుల్లారావు వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. అలాగే గోశాలను కూడా నడుపుతున్నారు. మండల కేంద్రమైన ఎట్లపాడులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద శుక్రవారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీపీ ఝాన్సీ హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల తనిఖీ వివరాలను తనిఖీ చేసిన అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, క్లస్టర్ ఏపీడీ సుధాకర్, ఎంపీడీఓ హనుమారెడ్డి, ఏపీఓలు విజయ్ కుమారి, రామారావు, ఎస్ఆర్పీ జేఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.